హలో వైజాగ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ అను ఫ్రమ్ 91.1 FM మది మదిలో వైజాగ్. FM అంటే రేడియో సిటీ 91.1. వెల్కమ్ టు ది షో ఫీల్ మై లవ్, వేర్ యూ కెన్ షేర్ యువర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ ని ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ చెప్పొచ్చు. నేను ఇంకా చెప్పడం పూర్తవకుండానే మన ఫస్ట్ కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో, దిస్ ఇస్ ప్రకాష్. హాయ్ ప్రకాష్ గారు, ఎలా ఉన్నారు? లేదు, బాగోలేదు. హో, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు కదా. మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకోండి. తనని చాలా ఎక్కువగా ప్రేమించాను, కానీ తను మాత్రం నన్ను టైంపాస్కి ప్రేమించింది. ఈ నెలలోనే తన పెళ్ళి. తనకు దూరం అవుతున్నానని బాధగా ఉందా? తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. అయ్యో ప్రకాష్ గారు, మీకు ఫ్యూచర్లో మంచి లైఫ్ పార్ట్నర్ వస్తుందండి. ఎందుకంటే ఒకసారి ప్రేమించాక ప్రేమ అలా ఉంటూనే ఉంటుంది. మనం ఇచ్చిన ప్రేమ తిరిగి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది. నాదొక చిన్న రిక్వెస్ట్, తనకు ఒక పాట డెడికేట్ చేయండి. ప్రియతమా నీ వచట కుశలమా నచట కుశలమే. ఈ చక్కటి సాంగ్ మీకోసం ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వింటూనే ఉండండి 91.1 FM. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ప్రేమ మనల్ని పలకరిస్తుంది. ఒక్కోసారి మనం ప్రేమించిన మనుషులు మర్చిపోవచ్చు, కానీ వాళ్ళు చూపించిన ప్రేమని మర్చిపోలేం. అలా నిన్న నేను మర్చిపోలేని ప్రేమను చూశానని ఒక అమ్మాయి తన లవ్ స్టోరీ మనతో షేర్ చేసుకుంటుంది. హాయ్, నా నేమ్ తర్వాత చెప్తా. తన నేమ్ అజయ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అసలు ఒకరు మనల్ని లవ్ చేస్తున్నట్టు మనకు ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి మనం ఒకరిని లవ్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళని మనం మిస్ అవుతున్నామని మనకు తెలుస్తుంది. అప్పుడు మనసు బరువుగా అవుతుంది. తనని రేపు చూడలేనన్న బాధ ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇళయరాజా. రే, ఏంట్రా సెటప్? అప్పుడప్పుడు అమ్మాయిలనే కాదురా, మొక్కలను కూడా ప్రేమిస్తున్నాను. మొక్కలేందిరా? ఇప్పుడు నుండి మీ అందరూ కూడా ఇదే చేయాలి. అబ్బా, ఎందుకురా, నీకు అవసరమా? ప్రతిసారి ఎఫ్ఎం వింటమే కాదురా, నేచర్ని కూడా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంకేంటి మరి, టైం అయింది, కాలేజ్కి వెళ్తాను. ఏ కాలేజ్ ఏంటి? జనతా కాలేజ్. ఇచ్చట ప్రతి అమ్మాయికి లైన్ వేయబడిన. అయినా కాలేజ్కి ఇంకా టైం ఉంది కదరా. కాలేజ్ పద్ధతులు కూడా మారాయి. ముందు అమ్మాయి కనబడితే చాలు పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. ఫర్ ఎ చేంజ్ అమ్మాయి పేరు వినబడితే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. రే, ఈవినింగ్ ప్రవీణ్ గారి ఎంగేజ్మెంట్కి వస్తున్నావుగా? వస్తున్నా. ఒక్కడవే రారోయ్, మొక్కలతో రాకు. అబ్బా, ఈ నేల మీద మీ మీద నమ్మకం తేలుతున్నా. ఆకులు రాలేకపోయినా, అమ్మాయిలు పడకపోయినా, ఈ చెట్ల మీరు బలంగా ఉండాలి. हरिक्रेश FBID मैं आ रहा हूँ।
హాయ్ హలో ఏంటి నేను హాయ్రా బావ. కదా ఆ, రే నా పరువు తీకరా. ఇన్విటేషన్ ఇవ్వలేదు కదరా, అయినా ఎందుకు వచ్చావురా? నిన్ను హైలైట్ చేయడానికి వచ్చా. సరేరా బాబు, పరువు తీకే. ఓకే, ఓకే. థ్యాంక్స్ నిన్ను మాత్రం హైలైట్ చేస్తాను రోయ్. థ్యాంక్స్. ఏది నువ్వు? మన ప్రవీణ్ గడి పరిస్థితి ఏంటంటే మర్చిపోతానని చీటీ రాసుకొచ్చాను. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ప్రవీణ్ గడి కదా ఉంది, ఉంటుంది. మనిద్దరం మాట్లాడుకుంటున్న విషయం మీ పిన్నికి తెలిసిపోయింది. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నేను నీ దగ్గర లేను. అది నా తప్పే, కానీ ఏం చేయను. ఇక నుంచి నువ్వు ఇటువైపు రాకు. ఇక నుంచి మన ఇద్దరం కలవడం కూడా అవ్వదు. ఒకవేళ వీలైనప్పుడు నేనే అటు వస్తూ ఉంటాను నేను కలవడానికి, కానీ నువ్వు మాత్రం అటు రావద్దు. రావు కదా? ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ యూ. ఒకళ్ళు బాధపడుతుంటే ఎలా ఓదార్చాలో నాకు తెలీదు. అదే నేను ఎప్పుడైనా బాధపడినా, లోన్లీగా ఫీల్ అయినా నాతో ఒకరు తోడుగుంటారు. తన వాయిస్ వింటే చాలు, ఎంత బాధలో ఉన్నా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకసారి నువ్వు కూడా వింటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నువ్వు మాట్లాడగలవా? పోనీ వినగలవా? ఎందుకో తెలీదు, తను బాగా నచ్చేసింది. తన్ని మిస్ అవుతున్నానేమో భయంగా ఉంది. ఏంట్రా సడన్గా? రే అదవా, ఫంక్షన్కి వచ్చి పడుకున్నావేంట్రా వర్స్ట్గా? భోజనంలో కూడా పిలవరా? ఇడు మారడు. హాయ్. అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. అయినా అమ్మాయితో నీకేంటి? అమ్మాయి మాట్లాడలేదు కదా. వినిపిస్తుంది కదా. ఓకే. అయినా ఫంక్షన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వేం చేయగలవు? ప్లీజ్ ఒకసారి మాట్లాడతాను. ఓకే అయితే కన్ఫర్మ్ కదా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హే, తను నిన్ను పిలుస్తున్నాడు, నీతో ఏదో మాట్లాడాలంట. లైట్స్ చాలా బాగున్నాయి కదా, బెలూన్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ టైం నా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఇలాంటి బెలూన్సే పెట్టారు. ఇట్రా మాటలు మారిపోతున్నాయి. సరే అయితే ఇంకోసారి. ఇప్పటివరకు ఏం చేసావు నువ్వు? ఈసారి మాట్లాడతా కంపల్సరీగా. ష్యూరా? ష్యూర్. ఏంటనేది క్లారిటీగా చెప్పాలి. ఇదే లాస్ట్ టైం. ఓకే. రే వర్స్ట్ ఫెలో. సారీ మ్యాన్, ఐ కాంట్ స్టాప్ ఇట్. ఏం లేదులే, వెళ్ళిపో. ఇదే లాస్ట్ టైం, లాస్ట్. హే, వెనక్కి తిరుగు. నీ కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేకపోతున్నాను. నీకు నా ఫీలింగ్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది నీకు అర్థమవుతుందా లేదా అని నాకు భయంగా ఉంది. మనం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అంటే అది లవ్వే.
అని ఒకరు చెప్పారు. నేను చాలా మిస్ అవుతున్నాను. అది రేపటికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. మీకు కూడా అలా నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే రేపు బీచ్లో కలుగు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవని. నాకు నువ్వు ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే. అయినా అమ్మాయిలు అందరి ముందు చెప్పరు కదా. బట్ స్టిల్ ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఇలా నిన్న నాకు జరిగింది. లైఫ్లో నాకంటూ ఎవరూ లేరనే టైంలో ఐ గోట్ వన్ పర్సన్ దట్ ఈస్ యూ అజయ్. నిజంగా ఈరోజు నేను చాలా మిస్ అవుతున్నా. ఏమన్నా అమ్మాయిలు అందరి ముందు చెప్పరన్నావు కదా, ఇప్పుడు ఇదంతా వైజాగ్ వింటుంది. ఐ లవ్ యూ అజయ్. నువ్వు ఎక్కడున్నా సరే నా మాటలు వింటున్నావు అని నాకు తెలుసు. వింటున్నావా అజయ్? ఐ లవ్ యూ. హలో, ఎవరు? హలో, దిస్ ఇస్ అజయ్. అజయా? యా, తను మీకు ఈ షోలో చెప్పమని చెప్పిందా? హా, అవును. తను మా షోలో చెప్పమని చెప్పింది. అవునా? తనంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పటికొచ్చి తన్ని 2 సార్లు చూశాను. చూసిన ప్రతిసారి భలే కొత్త చూసేదండి. అవునా? తను ఇంకేం చెప్పమని చెప్పింది? అయితే తను నీకోసం అక్కడ వెయిట్ చేస్తుందే. ఎక్కడ? ఆ రోజు నేను మా డాడీని కలవడానికి వచ్చా. అప్పుడే ఫస్ట్ టైం నేను చూసా. నేను మా డాడీకి సైకిల్ చేసినప్పుడు చూసి నన్ను డంబ్ అనుకున్నా. ఆ రోజు నేను మళ్ళీ చూశాను. అది 3వ సారి. ఎందుకంటే 2వ సారి నేను ఆల్రెడీ ఒక దగ్గర చూసా. అంకుల్ 91.1కి మార్చరా? అలాగే పెడతామా. ఆ ఛానల్ చాలా బాగుంటుంది అంకుల్. అందులో మెయిన్గా ఫీల్ మై లవ్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది అంకుల్. అది చాలా బాగుంటుంది. డైలీ అమ్మాయి వాయిస్ ఒక్కసారైనా వినకుండా నేను పడుకోను అంకుల్. అసలు అమ్మాయి వాయిస్ వింటే చాలా హ్యాపీగా ఉంటుంది. నా గురించి నువ్వు అలా చెప్పడం నాకు ఇంకా నచ్చింది. నీ మాటల్లో నా మీద ప్రేమ వినిపించింది. మనం బాధలో ఉన్నప్పుడు అనుకుంటాం జీవితం చాలా చాలా చిన్నదని, ప్రపంచం చాలా పెద్దదని. ఎవరు మనకు తోడు రారు అనుకుంటాం. కానీ మన జీవితం అంతటితో పోలిస్తే ప్రపంచం చాలా చిన్నది. ప్రతిరోజు నమ్మకంగా ఉండండి. రేపటికి ధైర్యంగా ఉండండి. ఒక్కోసారి మనం నమ్మకాన్ని కోల్పోవచ్చు. మనం ఒంటరిగా ఉన్నామని, మనకి ఎవరూ లేరని అనిపించవచ్చు. కానీ ఎన్నింటిని మనం కోల్పోయినా మీరు మాత్రం నాకు మాట ఇవ్వండి. ఆనందాన్ని మీ నుంచి దూరం చేయమని. ఎందుకంటే జీవితపు చివరి రోజుల్లో ప్రతి నిమిషం మనకి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ఆ రోజు నువ్వు నాకు వినిపించినప్పుడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడే నేను ప్రేమించేశాను. నీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ మాట్లాడితే ఎక్కడ తెలిసిపోతానో అని మాట్లాడలేదు. నేను భలే చూశానని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా చూశానో చెప్పు. నేను నువ్వు చూడలేదు అన్నట్టు చూసావు. రేపు చూస్తానో లేదో అన్నట్టు చూసావు. ఇంకెన్నాళ్ళు నీతో నీళ్ళు, ఇంకెన్నేళ్ళు నా మాట తెలుపగా నీ తపనని చూడాలి. నీతో నడవగా నీ నీడలా మారాలి. వింటున్నావా నువ్వే, వింటున్నావా, వింటున్నావా నువ్వే, వింటున్నావా, వింటున్నావా నువ్వే, వింటున్నావా, వింటున్నావా. అసలు అమ్మాయి వాయిస్ వింటే చాలా హ్యాపీగా ఉంటాను అంకుల్. ఐ లవ్ యూ అజయ్.